వస్తుంది. మీ అబ్బాయి అక్కడెక్కడ తిరిగి వస్తారని అడగండి. ఈవేళ మార్క్ షీట్ ఇచ్చారంట, దాని సంగతి ఏంటో అడగండి. చదువు అంట పడితే చదువు కూడా వాడికి రాదని తేలిపోయింది కదా, ఎందుకు తిట్టడం? నువ్వు ఐఏఎస్ కాదు, నేను ఐపీఎస్ కాదు, వాడు చదువుకోలేదని బాధపడ్డానికి. మా నాన్న చదువుకోలేదు, నేనేం ఎస్ఎస్ఎల్సి, వీడు డిగ్రీ దాకా వస్తే చాలు. వాడి కొడుకు కూతురు ఇంజనీరింగ్ చేస్తారులే. కాకపోతే ఓ చిన్న ఆశ, వీడు ఇంజనీరింగ్ చదివితే మా ఆఫీసులోనే ఏదైనా పోస్టింగ్లో కూర్చోబెట్టొచ్చు అని. కానీ వీడి వల్ల అవట్లేదు. నువ్వు ఊరికి వాడు చదవట్లేదని నష్టపెట్టకు. నేను ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతున్నావు నాన్న. ముందుండేది, ఇప్పుడు అదే లేదురా. నువ్వేం చదువుతావు అదే చదువు. నాకు ఇంజనీర్ అవ్వాలనే ఉంది నాన్న, కానీ ఆ మ్యాథ్స్ నా బుర్రకి ఎక్కట్లేదు. ఆ సబ్జెక్ట్లో 4 సార్లు ఫెయిల్ అవరా, అదే వచ్చేస్తుంది. బాగుంది, 4 తన్ని బాగా చదువుకోమని చెప్పడం మానేసి మీరు మాట్లాడే మాటలేంటి? చలపతి, ఎక్కడికి ఫ్యామిలీతో బయలుదేరారు? వీడేవో బుక్స్ కొనాలంటేనో అందరం బయలుదేరా. ఓ అలాగా అన్నయ్య గారు? బాగున్నాను, మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వెళ్ళరా వెళ్ళరా. అబ్బాయి ఎలా చదువుతున్నాడంటే? సుమారుగా చదువుతున్నాడు. లేదు, ఇక నుంచి నేను బాగా చదువుతాను. అలాగా కాదురు వచ్చాడు చలపతి. నువ్వు బుక్ కావాలన్నాగా, వెళ్ళి తెచ్చుకో. అందరి ఇళ్లలోనూ సమస్యలు ఉన్నట్టే